వేసవి కాలాన్ని పిల్లలకు వృద్ధులకు కష్టకాలంగా చెబుతాం. అయితే గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఎండాకాలాన్ని గడ్డుకాలంగా చెబుతారు డాక్టర్లు. తీవ్రమైన వేడి, ఉక్కపోతల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉండడంతో రక్తం బాగా చిక్కబడిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితి ఏమంత మంచిది కాదు. గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలం ముగిసే వరకు హృద్రోగులు తమ జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవిని మామూలుగానే మనందరం గడ్డు కాలంగా చెప్పుకుంటాం. ఇందులో సందేహం లేదు. అయితే గుండె జబ్బులతో బాధపడే హృద్రోగులకు ఈ ఎండాకాలాన్ని మరింత కష్టకాలంగా చెప్పుకోవాలి. తీవ్రమైన వేడి, ఉక్కపోతల మూలంగా ఒంట్లోంచి నీరు, సోడియం వంటి లవణాలు ధారాపాతంగా బయటికి వెళ్ళిపోతుంటాయి. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బకు గురవుతూ ఉంటారు. దీనికి తోడు ఒంట్లో నీరు, లవణాల మధ్య సమతుల్యత లోపించటం వల్ల రక్తం చిక్కగా మారే ప్రమాదము ఉంటుంది. ఈ పరిస్థితి కొన్ని సందర్భాల్లో గుండెపోటును కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. సో జనరల్ ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది అండ్ సమ్మర్లో మనకు ఉండే టెంపరేచర్స్ తోటి స్వెట్టింగ్ ఎక్కువ ఉండటం, మన బాడీలో ఫ్లూయిడ్స్ ఎక్కువ బయటికి వెళ్ళిపోవటం, వాటితో పాటు కొంచెం సాల్ట్ వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో జనరల్గా సమ్మర్లో ఏంటంటే అడ్వైస్ చేసేది వీలైనంత వరకు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవటం, అంటే వాటర్ కానీ లేకపోతే జ్యూసులు కానీ ఇతర శీతల పానీయాలు కానీ ఇవి తీసుకుంటే మంచిది అనేది చెప్తుంటాం. ఆ ఇంటేక్ మన చెమట, మనం ఉండే ఇండోర్స్ ఉన్నామా, బయటకు వెళ్ళామా, వీటన్నిటిని బట్టి వీలైనంత ఎక్కువ తీసుకుంటే మంచిదనే చెప్తుంటాం, డీహైడ్రేషన్ అది అవాయిడ్ చేయటానికి. అయితే కొద్ది రకాల గుండె సమస్యలు ఉన్న వారిలో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి గుండె బలహీనంగా ఉన్న వారిలో, గుండె కొంచెం వీక్గా ఉన్న వారిలో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ మన బాడీలో నిలబడిపోయి లంగ్స్లో వాటర్ అది వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇటువంటి వారిలో జనరల్గా ఫ్లూయిడ్స్ తగ్గించి తీసుకోండి అని చెప్తామన్నమాట. సో ఇటువంటి సమస్య ఉన్నవారు ఈ ఫ్లూయిడ్స్ తీసుకోవడం అనేది కొంచెం చూసుకుని చేయాలంట, అది జాగ్రత్తగా చేయాలన్నమాట. అంటే బయటికి వెళ్ళి బాగా ఎక్కువ స్వెట్టింగ్ ఉన్నప్పుడు కొంచెం పెంచుకోవచ్చు, కానీ మిగతా వారిలాగా బాగా ఎక్కువ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. తీవ్రమైన వేడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు మనలోనే ఒక అద్భుతమైన కూలింగ్ వ్యవస్థ ఉంది. శరీర ఉష్ణోగ్రత కన్నా బయట వేడి ఎక్కువైతే వెంటనే మనకు ధారాళంగా చెమటలు పట్టేస్తాయి. రక్తనాళాలు కూడా బాగా విప్పారుతాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత స్థిరంగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో మొత్తంగా మన గుండె కొట్టుకునే వేగం బాగా పెరుగుతుంది. దాంతోపాటే రక్త పీడనం కూడా బాగా తగ్గిపోతుంది. సాధారణ ఆరోగ్యవంతులకు ఈ పరిస్థితులు ఏమంత ప్రమాదకరం కాదు, కానీ ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న హృద్రోగులకు మాత్రం బాగా సంకటంగా ఉంటుంది. వేగంగా కొట్టుకునే గుండె, తగ్గిన బీపీ మూలంగా గుండె నుంచి రక్త ప్రసారం బాగా తగ్గుతుంది. ఫలితంగా గుండె విఫలమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల మందులు ఇస్తుంటాం, అంటే డైరెటిక్స్ అని ఇస్తుంటాం అనమాట. సో డైరెటిక్స్ ఇవ్వడం వల్ల మన బాడీలోని ఎక్స్ట్రా వాటర్ అది బయటికి వెళ్ళిపోవటం, వాటితో పాటు సాల్ట్ కూడా కొంత బయటికి వెళ్తుంటుంది. సో స్వెట్టింగ్ ఎక్కువ ఉండి సమ్మర్లో అండ్ అట్ ద సేమ్ టైం ఈ మందులు అవి వాడుతున్నప్పుడు మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే సోడియం లెవెల్స్ కానీ పొటాషియం లెవెల్స్ కానీ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎవరైనా ఇట్లాంటి మందులు, ఈ డైరెటిక్స్ లాంటివి వాడుతున్నప్పుడు లేదా గుండె బలహీనంగా ఉన్న వారిలో ఈ ఎలక్ట్రోలైట్ లెవెల్స్ కొంచెం మోర్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటే మంచిది సమ్మర్లో. సో దట్ వాళ్ళకి ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే మనం దానికి తగ్గట్టు మందులు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీపీ ఎక్కువ ఉన్న వారిలో కూడా సో జనరల్లీ సాల్ట్ తగ్గించేయమంటాం అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని రకాల మందులు డైరెటిక్స్ లాంటివి కూడా వాడుతుంటాం బీపీ కంట్రోల్ కోసం. ఇటువంటి వారిలో కూడా ఇలాగా మన శరీరంలో లవణాలు మార్పులు రావచ్చు కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా ఎలక్ట్రోలైట్ టెస్ట్లు అనేది చేసుకోవటం, వాటిని బట్టి మందులు డోస్ అడ్జస్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఈ సమస్యలు ఉన్నాయి, గుండె సమస్య ఉంది, వాటర్ తగ్గించమని అన్నామని అసలు తీసుకోకుండా ఉన్న డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సమ్మర్లో. సో ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గుండెను భద్రంగా ఉంచుకునేందుకు హృద్రోగులు ప్రతినిత్యం బీటా బ్లాకర్స్,
డైయూరెటిక్స్ వంటి మందుల్ని వాడుతూ ఉంటారు. డైయూరెటిక్స్ అనేవి ఒంట్లో నీటి శాతాన్ని బాగా తగ్గించే మందులు. చెమట రూపంలో ఒకవైపు నీరు, లవణాలు ధారాళంగా బయటికి వెళ్ళిపోవటం, మరోవైపు ఉన్న నీటిని కూడా తగ్గించే డైయూరెటిక్స్ మందుల వాడకం వల్ల హృద్రోగుల శరీరం తీవ్రమైన వేడితో అట్టుడికిపోతుంటుంది. వేసవిలో ప్రాణానికే ప్రమాదకరంగా పరిణమించే ఈ పరిస్థితులను అదుపులో ఉంచుకునేందుకు హృద్రోగులు తమ జీవనశైలి మొదలుకొని అలవాట్ల వరకు అనేక జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో సమ్మర్ హీట్ వలన మనకి శరీరంలో కడిగే గుండె సమస్య ఉన్న వారిలో కొన్ని రకాల సమస్యలు కూడా రావచ్చు. అంటే యూజువల్గా ఏమవుతుందంటే మనకి బాగా టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మన చర్మంలో ఉండే రక్తనాళాలు సైజ్ పెరుగుతాయి. సో దట్ మనకి బాడీలో హీట్ బయటికి పంపించేయడానికి, స్వెట్టింగ్ అది ఎక్కువ ఉండటానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలాగా ఈ రక్తనాళాలు మనకి కొంచెం డైలేట్ అయి ఉన్నప్పుడు మన బాడీ అంటే మన హార్ట్ ఎక్కువ బ్లడ్ పంప్ చేయాల్సి వస్తుంది ఈ రక్తనాళాల్లో సర్క్యులేట్ అవ్వటానికి. సో దానివల్ల హార్ట్ మీద కూడా కొంత స్ట్రెస్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ హార్ట్ బలహీనంగా ఉన్నవారు ఇలా బాగా ఎక్కువ వేడి టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు హార్ట్ మీద స్ట్రెస్ పెరగటం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఈ స్వెట్టింగ్ వచ్చి బాడీలో ఫ్లూయిడ్స్ అవి తగ్గిపోయినా కూడా హార్ట్ సమర్థవంతంగా పనిచేయలేక కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇటువంటి వారిలో. సో అందువలన ఏంటంటే గుండె సమస్య ఉన్నవారు తీవ్రమైన వేడికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవటం అనేది మంచిది. ఒకవేళ తప్పదని అనుకున్నప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవటం, సరిపడినంత ఫ్లూయిడ్స్ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా తీసుకోవటం, ఇలాంటివి చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. వేసవి సీజన్ ముగిసేంత వరకు హృద్రోగులు నీడ పట్టున గడపటమే మంచిది. ఇంట్లో చల్లదనానికి అనువైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఉదయం సాయంత్రం వేళల్లో బయట పనుల్ని చక్కబెట్టుకోవాలి. తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగు తీసుకువెళ్ళాలి. నీడ పట్టునే నడవాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేడి తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటికి తడిబట్టలు చుట్టుకోవటం మంచిది. ఒంట్లో నీరు, లవణాల శాతాన్ని తగ్గించే డైయూరెటిక్స్, బీటా బ్లాకర్స్ వంటి మందుల మోతాదు, వాటి వాడకం విషయంలో ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో మన గుండెను భద్రంగా ఉంచుతాయి.